అండి. నా పేరు శివజ్యోతి. నా జ్యోతి టెక్స్ ఛానల్ అండి. అందరికీ ఆ కృష్ణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు 11వ తారీఖు మేము ఉడిపి బయలుదేరి వెళ్ళామండి. బయలుదేరి వెళ్ళేటప్పుడు నేను ముందు ద్వారకా నుంచి తెచ్చుకున్న కృష్ణయ్యని భగవద్గీత, నేను రాసిన కోటిలు గీత లేఖన భగవద్గీత తీసుకుని తెల్లవారుజామున పూజ చేసుకుని మేము విజయవాడ చేరుకున్నామండి. మా ఊరి నుంచి విజయవాడ చేరుకుని అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి తెల్లారి 12వ తారీఖు శనివారానికి మంగళూరు చేరుకున్నామండి. మంగళూరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక బస్సు మాట్లాడుకుని అక్కడి నుంచి మేము ముందుగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడికి చేరుకున్నామండి. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడి దర్శించుకుందామని వెళ్ళి అక్కడ దర్శించుకున్నామండి. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి మరి మంచి అద్భుతంగా దర్శనం ఇచ్చారండి. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గురించి ఒక కథ ఉందండి. అది గర్భాలయంలో ముందు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి లింగ రూపంలో కింద పరమేశ్వరి లింగ రూపంలో కింద ఉంటారండి. పైనేమో ఆదిశేషుడిగా ఉంటారు. బాగా పైనేమో వాసుకి ఉంటారండి. ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. దీనికి కుక్షి అనే పదము ఎలా వచ్చిందంటే ఈ కుక్షి అన్న పదం వాడుకలో వల్ల అదే కుక్కి అనే ఊరుగా పరిగణించిందండి. ఈ గుహాలయంలో వాసుకి బాగా విగ్రహం నుండి ఊపిరి ఆయన వాసుకి నుండి ఊపిరి వచ్చి ఆయన విగ్రహం నుండి విషపుజాలు వస్తూ ఉంటాయంటండి. ఆ విషపుజాలు మనకి అందరికీ అవి చాలా అనారోగ్యం కలిగిస్తాయని ఆ విషపు జ్వాలలు రాకుండా ఉండాలని ఆ స్వామి ఎదురుగుండగా వెండి ధ్వజస్తంభం కట్టారండి. ఆ వెండి ధ్వజస్తంభం నుంచి మన లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరండి. అందులో ఉన్న పీఠాధిపతులు మాత్రమే వెళ్తారు. ఆ విషపు జ్వాలల్ని ఈ వెండి ధ్వజస్తంభము లాక్కుంటుందంటండి. దానివల్ల మనకి ఎవరికి ఏం జరగకుండా అందరూ ఆరోగ్యంగా ఉండేలా ఉంటుందంటండి. ఎవరిని దాన్ని ఆ విషజాలని ఆకర్షించి ఆ వెండి స్తంభం మనం కాపాడుతుందంటండి. అదే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడి చరిత్ర అండి. ఆ పక్కనే ఆ వెనకలే ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుందండి. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆది సుబ్రహ్మణ్య స్వామిని రెండు దర్శించుకోవాలండి. మేము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నాం. చాలా అద్భుతంగా దర్శనం జరిగిందండి. ఆ దర్శనం అయిపోయిన వెంటనే మేము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడి నుంచి మళ్ళీ ధర్మస్థల చేరుకున్నామండి. ధర్మస్థల కూడా చాలా అద్భుతమైన దేవాలయం అండి. అది ప్రతి ఒక్కరూ కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దర్శించవలసిన దేవాలయాలండి. ముందుగా మేము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నాం. ధర్మస్థల వెళ్ళామండి. ధర్మస్థల ముందు చూడటానికి ఒక ఇల్లులాగా ఉంటుందండి. అది గుడిలా ఉండదు, ఇల్లులా ఉంటుంది. దానికి ఒక కారణం, ఒక కథ ఉందంటండి. ఆ కథకి ఒక భార్యాభర్తలు వీరన్న ప్రగడ, అమ్ము బల్లాలి అనే భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారంటండి. వాళ్ళు బాగా దాన ధర్మాలు